అయితే అది ప్రారంభమైనటువంటి ప్లేస్ని బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలోనూ అతను సంపదను పొందేటువంటి విధానంలోనూ అతనికి బాల్యం నుండి తను ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడనేటువంటి యోగాన్ని ఎలా అందిపించుకుంటున్నాడనేటువంటి దాని మీద ఈ రేఖ మనకి విస్తృతంగా తెలియజేస్తుంది. అయితే స్పష్టమైనటువంటి రేఖ కంకణ రేఖల దగ్గర నుండి శనిస్థానం వరకు కూడా అవిచ్ఛిన్నంగా, అంటే వితౌట్ బ్రేక్, స్ప్లిట్ అవ్వకుండా, బ్రేక్ లేకుండా అవిచ్ఛిన్నంగా ముందుకి కొనసాగితే అతను ఏ స్థాయి వాడైనా సరే, అంటే ఇక్కడ డబ్బుతోటి కంపేర్ చేయకూడదు మనం. అంటే కోటీశ్వరుడు కదా, కోటీశ్వరుడు బాల్యం నుంచి ఈ రేఖ ఉంటే అతను కోట్లకు అధిపతి అవుతాడు కాదు. ఏ స్థాయిలో అతను జన్మించినా అదృష్ట రేఖ బలంగా క్రమంగా ఎదుగుతూ ఉంటే ఆ స్థాయి నుంచి క్రమంగా ఎదుగుతూ విద్యలో కానీ, సంపదలో కానీ, ధనంలో కానీ, కీర్తిలో కానీ, ఖ్యాతిలో కానీ, జ్ఞానములో కానీ అతను క్రమంగా ఎదుగుతూ ఉంటాడు. అంటే ఉదాహరణకి నేను మామూలుగా చెప్తూ ఉంటాను ఏమిటంటే, ఈ 3 రేఖలు ప్లస్ ఉపరేఖలు కొన్ని ఉన్నాయి. రవిరేఖ, బుధరేఖ, కుజరేఖ, ఉపకుజరేఖ, గురురేఖ. ఈ రేఖలకు, ఈ అన్ని రేఖలు కూడా ఒక ఇంట్లో డిఫరెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అని అనుకుంటే, ఈ యోగరేఖ అనేటువంటిది ఫీజు వైర్ లాంటిది. ఇది ఫెయిల్ అయితే మిగిలిన అన్నిటి మీద కూడా దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పార్ట్ని కూడా మనం చూడవలసి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది రేర్గా ఈ రేఖ లేకపోయినా మిగిలినటువంటి రేఖలు గ్రహస్థానాల యొక్క స్పష్టత మీద ఆధారపడి ఆ జీవితం కొనసాగుతూ ఉంటుంది. అది ఇంకొక డిఫరెంట్ పాయింట్లో మనం చెప్పుకుందాం.